హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? సో ఈరోజు వీడియో వచ్చేసి మీషోలో తీసుకున్న నేను పర్సనల్లీ కొన్ని ఫ్రాక్స్ లాంటివి ట్రై చేద్దామనేసి ట్రై చేశాను వెరీ లో బడ్జెట్లో. సో అవి రివ్యూ ఇవ్వాలనుకుంటున్నా. మీకు నచ్చితే లింక్స్ త్రూ పర్చేస్ చేసుకో. నేను కట్టుకున్న శారీ వచ్చేసి సాటిన్ శారీ అండి. సాటిన్ మనకి ఇలా జస్ట్ ఫంక్షన్ ఉంటే ఫంక్షన్ వెళ్ళేసి వచ్చాను. ఇదిగోండి ఇలా బూటీ ఐ మీన్ దీనిపైన ఇలా ప్యారెట్ బూటీస్ వచ్చాయన్నమాట, సిల్వర్ బార్డర్. సో ఇది వచ్చేసి సిల్వర్ జ్యువెలరీ మోసనైట్ అనమాట. పర్ల్స్కి జస్ట్ లాకెట్స్ వస్తుంది. చిన్న ఇయర్ రింగ్స్, ఇవి కుందన్ ఇయర్ రింగ్స్ జస్ట్ దీనికి పేరప్ చేశాను. సో దిస్ ఈజ్ మై లుక్. ఎవరన్నా జ్యువెలరీ డీటెయిల్స్ కావాలనుకుంటే మీరు ఇన్స్టాలో పింక్ చేయండి. ఇయర్ రింగ్స్ విత్ ఇచ్చేస్తాను, ఇయర్ రింగ్స్ అండ్ శారీకి. అండ్ మీషోలో తీసుకున్న సింపుల్ క్యాజువల్ వేర్ ఫ్రాక్ అనమాట. క్యాజువల్ వేర్ ఫ్రాక్స్ కొన్ని ట్రై చేశాను. సో వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్లోవి. సో నెక్ అయితే ఈ ప్యాటర్న్లో వస్తుంది. ఫ్రాక్ వచ్చేసి ఇక్కడ ఎలాస్టిక్ అయితే వస్తుంది. జస్ట్ అలా అవుటింగ్కి అలా బయటకి ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు వేసుకోవడానికి అయితే బాగానే ఉంటుంది. క్యాజువల్గా క్యారీ చేయొచ్చు. మెయిన్గా వచ్చేసి ఇది వచ్చేసి క్రేప్ ఫ్యాబ్రిక్ అండి. క్రేప్ ఫ్యాబ్రిక్ ఇదంతా ఇక్కడ పార్ట్ అంతా కూడా ఎలాస్టిక్ పార్ట్ అయితే వస్తుంది. హ్యాండ్స్కి ఇలా అయితే వస్తుంది. సో చూడండి, ఈ మిడిల్ ఈ పార్ట్ అంతా కూడా ఎలాస్టిక్ పార్ట్ వస్తుంది. అండ్ ఫ్రాక్ వచ్చేసి ఈ ప్యాటర్న్ లో అయితే వస్తుంది. చాలా రివ్యూస్ ఉన్నాయి, సరే ట్రై చేసి చూద్దాము. కొన్ని ఫ్రాక్స్ రివ్యూస్ అడుగుతున్నారు కదా అనేసి అయితే ట్రై చేసా. సో వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ అనమాట. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ లో అయితే ఉన్నాయి. సో నేను మీషో పేజ్ అయితే ఇచ్చేస్తాను. లైనింగ్ క్లాత్ అయితే రాలేదు, జస్ట్ క్రేప్ ఫ్యాబ్రిక్ క్యాజువల్ వేర్ అనమాట. సో డైలీ వేర్ గా కూడా యూజ్ చేయొచ్చు, రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేయొచ్చు. ఓకే, డిఫరెంట్. ఇవి వాష్ చేసినా ఏం అవ్వదు, క్రేప్ ఫ్యాబ్రిక్ కాబట్టి ఏమి షింక్ అయ్యేది ఏమి ఉండదు అనమాట. సో ఇది వచ్చేసి కాటన్, సమ్మర్ వేర్ లో కాటన్ ఫ్రాక్ లాగా అనమాట. సో చూడండి, ఇది వచ్చేసి ప్యూర్ కాటన్, సింపుల్ గా ఉంటుంది. ఫ్రాక్ వచ్చేసి హ్యాండ్ వచ్చేసి ఇలా సింపుల్ హ్యాండ్, ఫ్రంట్ లో బటన్స్ వస్తాయండి. అండ్ బటన్స్ ఏం ఓపెనబుల్ బటన్స్ కాదు, జస్ట్ అట్లా డిజైన్ అట్లా అంతే. అండ్ ఆల్ ఓవర్ ద ఫ్రాక్ వచ్చేసి ఇట్లా ఫ్లవర్స్ అయితే వచ్చింది. జస్ట్ అలా నైట్ వేర్ గా కూడా రిలాక్స్ గా ఫ్రాక్ లాంటిది ఏదైనా క్యారీ చేయాలంటే క్యారీ చేయొచ్చు. బయటికి సమ్మర్ లో అవుటింగ్కి వెళ్తున్నారంటే కూడా క్యారీ చేయొచ్చు అండి. కాటన్ ఫ్రాక్ ఇప్పుడు మంచి మల్మల్ కాటన్ బాగా ట్రెండ్ అయింది, బట్ అది వచ్చేసి 3000 అలాంటి ప్రైస్ లో ఉంది. ఇది వచ్చేసి నార్మల్ వెరీ లో ప్రైస్ లో ఉంది. అండ్ మనకి ఆఫ్టర్ వన్ వాష్ లైట్ గా షింక్ అవుతుందేమో, ఎందుకంటే ఎల్ సైజ్ కొంచెం పెద్దగా అయితే అనిపిస్తుంది. అండ్ సాఫ్ట్ కాటన్, ఇది ఏమంతా షింక్ అయితే అవ్వదు. బట్ ఒక ట్రై చేయొచ్చు, ఎల్ సైజే ట్రై చేసి చూడండి. రావడం ఇది కొంచెం పెద్దగా అనిపిస్తుంది, సెట్ అయిపోతుందేమో. మంచి ఇలా ఫ్లోరల్ ప్రింట్ అయితే వచ్చింది. అండ్ ఆఫ్టర్ వాష్ క్లాత్ అనేది థిక్ అవుతుంది. అండ్ ఇదిగోండి, లైనింగ్ క్లాత్ అంటూ అయితే ఏమీ లేదు, లైన్ క్లాత్ ఏం లేదు. రెగ్యులర్ వేర్ గా అయితే బాగా యూజ్ చేయొచ్చు. ఇవి ఈజీ టు వాష్ కూడా. వన్ మోర్ వచ్చేసి, సో ఇది వచ్చేసి జస్ట్ అలా బయటికి వెళ్ళేటప్పుడు కూడా వేసుకునే లాంటిది. అండ్ ఇది వచ్చేసి కాటన్ అండి, ఇది కూడా రేయాన్ కాటన్ లానే ఉంది. అండ్ ఇది వచ్చేసి స్ట్రైప్స్ లో తీసుకున్నాను. స్ట్రైప్స్ ఇదిగోండి, ఇలా కాలర్ నెక్ వస్తుంది. ఇలా మనకి బెల్ట్ వస్తుంది అనమాట. ఇక్కడ బెల్ట్ పెట్టుకోవచ్చు. అండ్ లేస్ వర్క్ తోటి ఇలా డిజైన్ చేశారు. 3 స్టెప్ గా లేస్ వర్క్ తో డిజైన్ చేయడం వల్ల బాగుంది. క్లాత్ కూడా కాస్త థిక్ గా ఉంది. సో మంచిగా బయటికి వెళ్ళినప్పుడు కూడా క్యారీ చేయొచ్చు. సో ఆఫ్టర్ వాష్ కూడా ఏమంత డిఫరెన్స్ ఏం అవ్వదు. అండ్ ఇదిగోండి, ఇక్కడ ఎలాస్టిక్ ఇచ్చారు. హ్యాండ్స్ కి కూడా మంచి ఎలాస్టిక్ అయితే ఉంది, ఇనఫ్ ఎక్స్పాండ్. అండ్ బెల్ట్ కూడా ఇచ్చారనమాట. సో బెల్ట్ అనేది ఇక్కడ ఇది ఇచ్చారు బెల్ట్ పెట్టుకోవడానికి. సో ఇదిగోండి, ఇవి అయితే మంచి ట్రిప్స్ లో అలా క్యారీ చేయొచ్చు. ఫ్యాబ్రిక్ చాలా బాగుంది, కాటన్ ఫ్యాబ్రిక్ అండి. ఇది చాలా బాగా వచ్చింది క్లాత్ క్వాలిటీ. అండ్ ఇదిగోండి, దుప్పటి సైడ్ వచ్చేసి మనకి ఏం లైనింగ్ క్లాత్ కూడా ఏం లేదు. హాయిగా ఎక్కడైనా బయటింగ్ మెయిన్ గా సమ్మర్ లో హాలిడేస్ లో బయట వెళ్తున్నారు అంటే క్యారీ చేయొచ్చు. మిడిల్ ఏజ్ నుంచి టీనేజ్ వరకు కూడా క్యారీ చేయొచ్చు అండి. అంత బాగుంది ఫ్యాబ్రిక్ అయితే, అంత కన్వీనియంట్ గా క్యారీ చేస్తారు. అండ్ ఇదిగోండి, మనకి డిఫరెంట్ సైజెస్ లో వచ్చింది, బెల్ట్ కూడా వచ్చింది. యాక్చువల్లీ అయితే నేను ఒక నెక్ పీస్ ట్రై చేశాను మీషోలో. ఇప్పుడు నా దగ్గర ఇట్లా పర్ల్ ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. పర్ల్స్ కానీ జస్ట్ బీట్స్ వేసుకున్నప్పుడు అయితే ఇలా స్టడ్స్ లాంటివి ఉంటే బాగుండు అని అనిపించింది. ఇవి వచ్చేసి ఇలా స్క్రూ బ్యాక్ హెవీ ఉంటాయి అనమాట. యాక్చువల్లీ చాలా హెవీ ఉంటాయి. స్క్రూ బ్యాక్ ఇంకా మీకు తెలుసు కదా, మనకి గోల్డ్ బాంబే సీలర్స్లో అట్లా స్క్రూ బ్యాక్ ఉంటాయి. సో కొంచెం పెట్టుకుంటే బాగానే ఉంటుంది. బట్ ఇట్లా క్యాజువల్ గా కూడా మనకి మీషోలో క్యూట్ గా ఇయర్ రింగ్స్ కానీ, ఇదిగోండి సింగిల్ లైన్ లో, ఇది వచ్చేసి సింగిల్ లైన్ పర్ల్ నెక్లెస్ అనమాట. ఇదిగోండి ఇట్లా
సింగిల్ లైన్ పర్ల్ నెక్లెస్ పిల్లలకి చాలా బాగుంటుంది. అండ్ నాకు ఈ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా ఇష్టం అనమాట. ఇవి యాక్చువల్లీ అయితే ఇలా రౌండ్ స్టార్లో ఉన్నాయి, రౌండ్లో ఉన్నాయి. ఇది ఎవర్ ట్రెండ్. నేను నేను ఇవి ముందు ఎప్పటి నుంచో కూడా చేశాను. కాకపోతే డిజైన్ వేరు వచ్చేవి అప్పుడు. ఇప్పుడు డిజైన్ మారింది. ఇది కొత్త డిజైన్. సో కొత్త డిజైన్ అంటే ఇది ఈ స్క్వేర్ ముందు వచ్చేసి ఇలా ఫ్లవర్ లాగా వచ్చేది, లేదా రౌండ్ వచ్చేది. సో అలా కాకుండా ఇదిగోండి ఇలా స్క్వేర్ లాగా అనమాట. సో ఇలా సింగిల్ డిజైన్ పెట్టుకుంటే ఇలా లాంగ్ ఇంకేదైనా ఐటమ్ వేసుకున్నా కూడా సింగిల్ నెక్లెస్ మెయిన్గా పిల్లలకి, టీన్ పిల్లలు కానివ్వండి, కాలేజ్ పిల్లలు కానివ్వండి, ఎంత చిన్న పిల్లలైనా ఇట్లాంటి నెక్ పీస్ పెడితే బాగుంటుంది చూడడానికి. సో డెఫినెట్గా ట్రై చేసి చూడండి. ఇదిగోండి ఇయర్ రింగ్స్ స్టార్ట్స్. ఇది వచ్చేసి ఇలా పెట్టుకోవాలి నెక్కి, బాగుంటుంది. సో అందుకే నేనైతే పర్చేస్ చేసా. సింగిల్ లైన్ అనమాట. ఈ సింగిల్ లైన్ వచ్చి ఎక్కువ హెవీ పెట్టుకోవడం ఇష్టం లేదు. బట్ ఇలా నెక్ వరకు చిన్న ఐటెం కావాలి, బాగుండాలి, స్టైలిష్గా అంటే ఇది తీసుకోవచ్చు డెఫినెట్గా. దీంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి, చాలా మోడల్స్ కూడా ఉన్నాయి. సో నేను తీసుకున్న ఒక 2 మోడల్స్ చూపిస్తాను. ఇది వచ్చేసి మాత్రం మెయిన్గా నేనైతే కిడ్స్ కోసమే తీసుకున్నా. కాకపోతే ఇలాంటి ఇయర్ రింగ్ ఉంటే దేనికైనా ఇప్పుడు ఇలా జస్ట్ ఇయర్ రింగ్ పేరప్ చేయొచ్చు. ఇప్పుడు స్టడ్స్ అనేది మరి అంటే ముందు ఎలా ఫీల్ అవుతారంటే ముసలోళ్ళలాగా ఉంటాయి స్టడ్స్ అంటే అలా ఫీల్ అవుతారు. కానీ ఇప్పుడు అలా కాదు. స్టడ్స్ అనేవి యంగ్ వాళ్ళు పెట్టుకుంటున్నారు, టీనేజ్ వాళ్ళు కానివ్వండి, మిడిల్ ఏజ్ వాళ్ళు కానివ్వండి. ఇప్పుడు ఇంత లాంగ్ హెవీ అయిపోయింది అనమాట లుక్. హారమే హెవీ ఉంది కదా. అండ్ ఇవి స్టోన్స్ కూడా ఇట్లా సిల్వర్ బేస్డ్, ఇట్లా మోజనైట్స్ చాలా గ్లిటరీ ఉంటాయి అనమాట. సో హెవీ అయిపోయింది కదా అనేసి ఇయర్ రింగ్స్ అయితే సింపుల్ విక్టోరియన్ మంచి బుట్టాలు ఉండే అవి కాకుండా ఇలా సింపుల్ కుందన్ ఇయర్ రింగ్స్ తో పేరప్ చేసి, ఇవి కుందన్స్, ఇవేమో మోజనైట్స్, జస్ట్ ఇలా పేరప్ చేసి అనమాట. సో దీని ప్రకారంగా మనం కావాలంటే జస్ట్ ఇలా స్టడ్స్ అనేవి మనం వేసుకునే ఎటైర్ బట్టి కూడా మనం స్టడ్స్ పెట్టుకుంటే బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఈ స్టడ్స్ బేస్డ్ పర్ల్స్, మెయిన్గా పర్ల్ మాలాస్ కోసమే ఇట్లా ఈ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. ఇది కూడా వచ్చేసి 3 లైన్ బేస్డ్. మనకి ఇప్పుడు 3 లైన్ బేస్డ్ ఇట్లా పర్ల్ లో వస్తుంది, లాంగ్ లో వస్తుంది, లాంగ్ విత్ ఇదే లాకెట్ లో వస్తుంది. ఇదిగోండి ఇది వచ్చేసి 3 లైన్ బేస్డ్. ఇందాకనేమో సింగిల్ లైన్ అని చెప్పాను కదా, ఇది 3 లైన్స్. ఇట్లా నెక్ వరకే పెట్టుకోవాలి, నెక్ వరకే మంచి స్టైలిష్గా ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి ఇయర్ రింగ్ ఇలా పెట్టుకోవాలి. ఇయర్ రింగ్ మాత్రం ఇలా పెట్టుకోవాలి. మెయిన్గా ఉట్టి ఇయర్ రింగ్స్ చాలా బాగుంటాయి అనిపిస్తుంది నాకు. ఈ ప్యాటర్న్ ఇయర్ రింగ్స్ నెక్ పీస్ కూడా పెట్టుకోవచ్చు. నెక్ పీస్ ఈ నెక్ పీస్ అయితే ఇందాకదేమో కొంచెం చిన్నగా అనిపించినా ఇదైతే పెద్దవాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. ఈ ప్యాటర్న్ ఇయర్ రింగ్స్ అయితే మనం చిన్న ఉట్టి ఇయర్ రింగ్స్ కూడా పెట్టుకోవచ్చు, రెగ్యులర్ బ్లాక్ పర్ల్స్కి అట్లా. ఏదన్నా పెద్దవాళ్ళు అయితే ఉట్టి ఏదన్నా ఇలా పర్ల్స్ పూసల దండ అలా వేసుకున్నా కూడా వాళ్ళు ఉట్టి ఇయర్ రింగ్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇట్లా బాగుంటాయండి. డెఫినెట్గా ట్రై చేసి చూడండి. ఇవి చాలా వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్లో అయితే మనకు మీషోలో అవైలబుల్ ఉంటాయి. సో మనం కావాలనుకుంటే అంటే తక్కువ ప్రైస్లో కాబట్టి ట్రై చేసి అయితే డెఫినెట్గా చూడొచ్చు. స్టోన్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. నేను మీకు ఒకసారి బ్యాక్ క్యామ్లో జూమ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఇది పింక్ పైన పింక్ స్టోన్, కింద గ్రీన్ స్టోన్ ఇలా అయితే వస్తాయి. స్టోన్ క్వాలిటీ కూడా బాగా వస్తాయి. సో వైట్ స్టోన్స్ అనమాట, ఏడీ స్టోన్స్ అండ్ పర్ల్స్ అండి. బ్యాక్ సైడ్లో బ్యాక్ క్యామ్లో చూడండి స్టోన్ క్వాలిటీ, స్టోన్ షైనింగ్ అనేది బాగుంటుంది. దీంట్లో అంతా వైట్ స్టోన్ అనేది లుక్ అయితే ఇలా వచ్చింది. సో పిల్లలకి బాగా జస్ట్ ఇది అంటే ఏదైనా కొందరు పిల్లలు పాడు చేసేస్తారు, తెంపేస్తారు అన్న ఫీలింగ్ ఉన్న ఇలాంటివి పెడితే అయితే వాళ్ళు ఏం పాడైనా పాదనిపించదు. సో చిన్నవి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ అండ్ మీడియం మినిమల్ సైజ్ జ్యువెలరీ అనమాట. నేను ఈ బ్యాంగిల్స్ వేసుకున్నాను వేరే వీడియోస్లో, ఫంక్షన్కి వేసుకున్నాను, అలాగే వీడియోస్లో కూడా చూపించాను వేసుకొని. సో అప్పుడు అందరు అడుగుతున్నారు, సారీ నేను వేసుకున్నాను, డీటెయిల్స్ ఇవ్వలేదు ఆ వీడియోలో. సో ఇవి మీషోలోనే తీసుకున్నాను. ఈ మీషోలో ఇప్పుడు నాకు ఇది ఆక్టగన్ సైజ్ వచ్చింది, కొన్ని స్క్వేర్ వస్తాయి, సర్కిల్ వస్తాయి. ఇది వచ్చేసి నేను విక్టోరియన్ పాలిష్ తీసుకున్నాను. దీంట్లో రోజ్ గోల్డ్ పాలిష్, డైమండ్ పాలిష్ అండ్ విక్టోరియన్ పాలిష్ 3 పాలిషెస్ ఉంటాయన్నమాట. సో చూడండి ఇది అంతా చిన్న స్టోన్. నాకు అందుకే ఇక్కడ మీకు చాలా గ్లిటర్ అయిపోతుంది చూపిద్దామంటే. చిన్న స్టోన్, ఒకటేమో చిన్న వైట్ స్టోన్, ఒక సైడ్ ఏమో మొత్తం బిగ్ వైట్ స్టోన్స్ అనమాట. ఓకే, పెద్ద స్టోన్స్ ఇక్కడ. ఇది విక్టోరియన్ పాలిష్లో అయితే ఈ ప్యాటర్న్లో బ్యాంగిల్స్ నేను మీషోలోనే తీసుకున్నాను. ఇవి చాలా బాగున్నాయి, కొంచెం ప్రైజీ పడతాయి, బట్ క్వాలిటీ అండ్ లుక్ వైజ్ అయితే చాలా స్టైలిష్గా ఉంటాయండి బ్యాంగిల్స్. సో మనకి సింపుల్గా కావాలి అంటే ఇది 300 చేంజ్ అలా పడింది, ఇది 600 చేంజ్ 700 చేంజ్ పడింది. బట్ అస్సం అంటే అస్సం ఉన్నాయి ఇవి క్వాలిటీ కానీ
దీనికి వచ్చిన స్టోన్ వర్క్ అసలు ఊడిపోదు. మెయిన్ నేను కావాలని విక్టోరియన్ పాలిష్ తీసుకున్నాను. నాకు ఇట్లా విక్టోరియన్ జ్యువెలరీ ఉన్నాయన్నమాట. సో అందుకు ఇది వచ్చేసి కొంచెం 300 చేంజ్ లో వచ్చేసింది. జస్ట్ ఇది వచ్చేసి వైట్ స్టోన్ బ్యాంగిల్స్. ఇలాగే క్యాజువల్ గా ఇవేమో గోల్డ్ బ్యాంగిల్స్ అనమాట, సన్నవి. వాటి మధ్యలో జస్ట్ ఇట్లా ఇక్కడ వైట్ అండ్ సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ వచ్చింది కదా అని గోల్డ్ బ్యాంగిల్, సిల్వర్ బ్యాంగిల్ ఇలా వేసుకున్నా. సో ఇది వచ్చేసి నార్మల్ ఏడీ స్టోన్ బ్యాంగిల్స్ అనమాట. మనకి మీషోలో అవైలబుల్ ఉన్నాయి. ప్రెసెంట్ ఈ డిజైన్ లేకపోయినా ఈ ప్యాటర్న్ లో వేరే డిజైన్స్ ఉన్నాయి, నేను షేర్ చేస్తాను. ప్రీవియస్ గా ఈ బ్యాంగిల్స్ గురించి అడిగారు కదా అని ఈ బ్యాంగిల్స్ కూడా షేర్ చేస్తున్నాను. ఈ రోజు వీడియోలో వేసుకున్నా కదా. ఇది అటు ఇటు సన్న గోల్డ్ బ్యాంగిల్ లో కవరప్ చేసా, బట్ ఈ మిడిల్ లో మాత్రం అందుకే వైట్ స్టోన్ బ్యాంగిల్స్ ఇట్లా జస్ట్ పేరప్ చేశారు. అండ్ ఇదిగోండి, ఇదేమో ఇలా అయితే వస్తాయి. సో ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ లింక్స్ ఇస్తాను, లింక్స్ త్రూ పర్చేస్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా వైట్ మంచి క్రిస్టల్ బ్యాంగిల్స్ అండి. సో లైటింగ్స్ కి కనిపిస్తుందో లేదో. సో ఇదండి నా వీడియో. మీకు కనుక నచ్చితే నేను ఇచ్చే లింక్స్ త్రూ ఈరోజు చూపించిన క్యాజువల్ వీడియో అనమాట. క్యాజువల్ గా నేను సెలెక్ట్ చేసిన ఫ్రాక్స్, ఇంట్లో జస్ట్ ట్రై చేయాలనుకున్న ఫ్రాక్స్ అనమాట. మీకు కనుక నచ్చితే లింక్స్ త్రూ పర్చేస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.